ఈ దేశంలో న్యాయం గెలుస్తుందన్న మాటే కానీ గెలిచేదంతా న్యాయం కాదు అని గర్జించాడు మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ రాసింది నిజమేనా అని చెప్పాల్సి వస్తే, చాటింపు వేయాల్సి వస్తే ఎవరు చెప్పాలి, ఎవరు చాటింపు వేయాలి? బాధితుడు మాత్రమే వేయాలి. దురదృష్టకర పరిణామం ఏంటంటే దోషులెవరో నిర్దోషులెవరో తేల్చి చెప్పాల్సినటువంటి అత్యున్నత న్యాయమూర్తే ఇక్కడ బాధితుడిగా నిలబడ్డాడు. మరి ఈ దేశంలో న్యాయం గెలుస్తుందా లేకపోతే అన్యాయానిదే పైచేయి అవుతుందా అనేటువంటి అంశాలపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ జడ్జ్ రామకృష్ణ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీ ఆన్ హాట్ సీట్ సార్. సార్, నిజంగా ఇందాక నేను చెప్పుకున్నట్లుగానే మీరు బాధితుడు, యు ఆర్ ఎ విక్టిమ్, ఇట్స్ కన్ఫర్మ్. కానీ మిమ్మల్ని జడ్జిని పరిచయం చేయాలా, ఎక్స్ జడ్జిని పరిచయం చేయాలా, లేకపోతే ఏమని పరిచయం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను. ఇంతకీ వాట్ ఆర్ యూ అండ్ హూ ఆర్ యూ సార్? నో డౌట్ ఐ యామ్ ఏ జడ్జ్. ఈ రోజుకి ప్రజల దగ్గర నుంచి నెలకు 1,50,000 జీతం తీసుకుంటున్న జడ్జ్. నేను జడ్జినే. కానీ భారతదేశ న్యాయ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఒక పుష్కర కాలం పాటు 13-14 సంవత్సరాల పాటు ఈ విధంగా న్యాయస్థానంలో ఉండవలసిన నేను ఆ న్యాయస్థానంపైనే తిరుగుబాటు చేసి పోరాటం చేయవలసిన పరిస్థితి బహుశా ఎవరికి రాలేదేమో, వచ్చినా ఎవరు చేయలేదేమో. నేను చేస్తున్నా. అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది న్యాయమూర్తుల స్వార్థానికి, వారికి ఉన్నటువంటి బంధుప్రీతికి, వాళ్ళకున్నటువంటి డబ్బు వ్యామోహానికి, స్త్రీల వ్యామోహానికి ఎందరో బలైపోయారు. కానీ ఎవరు బయటికి చెప్పలేదు. నేను చెప్పాను. భారత రాజ్యాంగం ఏదైతే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే లిఖించబడినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాయబడ్డ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఆ రాజ్యాంగం ఇచ్చేటువంటి భరోసా, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ధైర్యం నన్ను ఈ విధమైన పోరాటానికి పురిగొల్పింది, నన్ను ప్రేరేపించింది, నన్ను కాపాడుతోంది. అందుకే నేను జడ్జినే. ఎప్పటి వరకు నా మీద మోపిన నింద, నా పైన వేసినటువంటి అపనిందలు, నేను చేసినటువంటి ఆరోపణలు తేలినప్పుడు ఒకవేళ నేను జడ్జిగా మాజీ జడ్జిని కావచ్చునేమో. కానీ ఎందుకో అత్యున్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులు ఎవరికి గుండె ధైర్యం సాలట్లేదు. జడ్జి రామకృష్ణను తప్పు చేశాడని నిరూపించడానికి, జడ్జి రామకృష్ణ పైన వచ్చిన ఆరోపణలను నిజాలని నిగ్గు తేల్చడానికి ఏ న్యాయమూర్తికి గుండెలు చాలట్లేదు. ఎందుకు? ఎస్, ఐ ఆమ్ కరెక్ట్, నాట్ కరప్ట్. కరప్ట్ న్యాయమూర్తులు ఎవరు కూడా ఈ కరెక్ట్ జడ్జిని డిస్క్వాలిఫై చేయలేరు. అదే నా ఓపెన్ ఛాలెంజ్. ఏ న్యాయమూర్తికైనా దమ్ముంటే, ఏ న్యాయమూర్తికైనా ధైర్యం ఉంటే, జడ్జి రామకృష్ణ తప్పు చేశాడు, ఈరోజు అతన్ని న్యాయమూర్తి పదవి నుంచి తొలగిస్తున్నామని చెప్పగలిగిన దమ్ము, ధైర్యం ఏ న్యాయమూర్తికైనా నాది ఒకటే సవాల్. ఐఎమ్ బీ రెడీ. ఆర్ యూ రెడీ? దట్స్ ఎనఫ్. దట్స్ మై గట్స్. నీతి, నిజాయితీ, తప్పు చేయలేదు అనేటువంటి ఆ తత్వం నరాల్లో ఉంది కాబట్టే ఈ స్థాయిలో న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులపై గర్జిస్తున్నారా? లేకపోతే మీ వెనుక ఏదన్నా బలమైన శక్తి ఉందా? నా వెనుక రాజ్యాంగం ఉంది. అదే నా శక్తి. నాకు ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తోంది. అదే ధైర్యం ఏ న్యాయమూర్తినైనా ఢీకొట్టే సాహసాన్ని నాకు ఇస్తోంది.
ఇది మొదటిసారి కాదు, ఎప్పుడో నీ న్యాయమూర్తుల బట్టలు ఊడదీసేసాను. పబ్లిక్గా మీటింగ్లు పెట్టి, పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టి నా పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కట్టారు. దాన్ని కూడా మీసం మెలేసి ఛాలెంజ్ చేశాను. ఎస్ కమాన్. న్యాయమూర్తులు ఎవరూ రాలేదు ఎవరు కూడా ముందుకి విచారణ చేయడానికి. నేను పార్టీని పర్సనే కేసులు చేస్తున్నా. ఏ న్యాయవాదిని పెట్టుకోలేదు, ఓకే. ఏ సీనియర్ న్యాయవాదిని నేను ఇంతవరకు పెట్టుకోలేదు. అన్ని కేసులు నేనే చేసుకుంటున్నా. ఎందుకు? నాకు దమ్ము ఉంది, నాకు చట్టం తెలుసు, ఏ కేసునైనా వాదించగలనేటువంటి నమ్మకం నాకుంది, ఎంత పెద్దవాడినైనా ప్రశ్నించగల ధైర్యం నాకుంది, చట్టాన్ని మొత్తం చదివానన్న నమ్మకం నాకుంది. దానివల్లనే నేను ఇటువంటి గర్జన చేస్తున్నా ఈరోజు మీ ముందర కూడా. మీ మీద మీకు నమ్మకం ఉంది రామకృష్ణ గారు. సరే, ఒకవేళ సీనియర్ కౌన్సిలింగ్ కనుక మీరు పెట్టుకుంటే వాళ్ళు కొల్యూడ్ అవుతారనేటువంటి అపనమ్మకం వల్ల పర్సన్గా ఆర్గ్యూ చేస్తున్నారా? ఎస్, 100% కొల్యూడ్ కాబడ్డారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనం వాళ్ళు చూసుకున్నారు. ఈరోజు హైకోర్టు జడ్జిగా కూడా ఉన్నారు. ఇవన్నీ ఒక జడ్జి రామకృష్ణకు నమ్మక ద్రోహం చేసినందుకు, ఒక జడ్జి రామకృష్ణను ఎన్నుపోటు పొడిచినందుకు వాళ్ళకు వచ్చిన బహుమానాలు. ఎంజాయ్ చేయమన్నాను, కానీ నేను ఓడిపోలేదు. ఓడించడానికి ప్రయత్నం చేసినా నేను ఎదురెడ్డి నిలబడి మళ్ళీ నిలబడ్డాను. అందుకనే ఏ సీనియర్ లాయర్ను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నేను నమ్మను. నేను సొంతంగా నా కేసు చేసుకుంటాను. ఆ ధైర్యం ఉంది, నమ్మకం పోయింది. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఎంత మంచిదో చాలామందికి నేను అదే చెప్తాను. నీ కేసును నువ్వు నీ ఇంట్లో వయసుకు వచ్చిన ఆడబిడ్డను ఎలా కాపాడుకుంటావో అలాగా కాపాడుకో. ఏ సమయంలో ఆ బిడ్డకు ఎటువంటి ప్రమాదం వస్తుందో అటువంటి ప్రమాదమే నీ కేసు విషయంలో కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు న్యాయవాదిని పెట్టుకున్నా మీ జాగ్రత్తగా మీరు మీ కేసును ఒక కంట కనిపెడుతూనే ఉండాలని చెప్తాను. మీరు కాస్త ఫోకస్ పెట్టి ఉండుంటే, ఇంకా చెప్పాలి అని అనుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను సాధించాలని అనుకుంటే ఈ పార్టీకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్గా ఉండేవాళ్ళు. వద్దనుకున్నారు, మీరు పట్టుపట్టి జడ్జ్ పొజిషన్కి వెళ్ళారు. దోషులెవరో నిర్దోషులెవరో నిర్ణయించాల్సినటువంటి, తీర్పులు ఇవ్వాల్సినటువంటి స్థితి నుంచి న్యాయం కావాలి మహాప్రభో అని ఫైట్ చేస్తే దుస్థితికి వచ్చారని నేను అంటాను. ఊహించారు రామకృష్ణ గారు ఎప్పుడన్నా మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని? నేను ఊహించలేదు. ఎందుకంటే యాక్చువల్గా నేను యూపీఎస్సీ రాసి ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఎస్. ఆ రోజుల్లో మా బాబాయ్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన టాప్ పొజిషన్లో ఢిల్లీలో ఉన్నారు. ఒక్కరోజు రాత్రి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు ఒక 2 నిమిషాలు నాతో మాట్లాడాడు. ఓకే. ఒకటే మాట అన్నాడు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒకరి చేతుల కింద పనిచేయాలి. ఒక న్యాయాధికారి అయినా, ఒక లాయర్ అయినా, ఆయనకి న్యాయాధికారి కూడా ఇష్టం లేదు, ఒక్క లాయర్ అయితే కొన్ని వేల కుటుంబాలని కాపాడుతావు. నీకు ఇది అవసరమా? నీకు డబ్బు కావాలా? నా ఆస్తి అంతా నీదే, నాకు వారసులు లేరు, నాకు పిల్లలు లేరు, నువ్వే నా కొడుకువి. నీకు డబ్బు కావాలంటే నా ఆస్తి అంతా నీకు ఇస్తా. లేదు, సమాజం కోసం, బలుగు బలహీన వర్గాల కోసం పని చేయాలనే కోరిక ఉంటే రేపు తెల్లవారి 10 గంటలకు నాకు చెప్పు అన్నాడు. నైట్ అంతా ఆలోచించానండి. ఓకే. తెల్లవారి కారులో డ్రాప్ చేశాడు మా బాబాయ్. కారు దిగుతూ, నువ్వు అన్న రెండో మాట కట్టుబడతాను బాబాయ్, కానీ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తానని చెప్పి వెళ్ళాను. ఓకే. ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఒక క్వశ్చన్లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి లేచి వెళ్ళిపోయాను. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇటువైపే న్యాయం వైపే, న్యాయశాస్త్రం వైపే. అప్పటికి నేను లా ఫైనల్ ఇయర్లో ఉన్నా. ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి లాయర్గా స్థిరపడాలని అనుకొని నిలిచిపోయాను. మీరు అన్నట్లుగా బ్యూరోక్రాట్గానే ఉండిండేవాడు.
లేదు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి లాంటి రాయలసీమ పెత్తందారుల మాట విని ఉంటే ఈరోజు నేను హైకోర్టు జడ్జి, సీనియర్ మోస్ట్ డిస్ట్రిక్ట్ జడ్జిని, రేపో మాపు హైకోర్టు జడ్జిని కూడా అయ్యిండేవాడిని. తెలిసి కూడా వదులుకున్నాను. కారణం ఏంటి? ఒక హైకోర్టు జడ్జి తమ్ముడు తన ఇంట్లో పని చేస్తున్నటువంటి పనివాణ్ణి పట్టపగలు కిరోసిన్ పోసి తగలబెట్టేస్తే ఆ కేసు నుంచి వాళ్ళ తమ్ముని పేరు తీసేయమని ఆ సిగ్గులేని హైకోర్టు జడ్జి నన్ను అడిగితే ఆ సిగ్గుమాలిన పని నేను చేయలేకనే ఈ పోరాటంలో దిగాను. న్యాయం చేయడం కోసం, ధర్మం చేయడం కోసం. పేదవాడికి కూడా న్యాయం లభించాలి. పేదవాడి అన్యాయంగా నిలిచిపోకూడదు. పేదవాడికి కూడా రాజ్యాంగం కల్పించిన సమాన న్యాయాన్ని అందించాలి. ఆ పేదవాడికి అన్యాయం చేసే క్రమంలో నేను కూడా భాగం కాకూడదని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఆ ఒక్క నిర్ణయం అనేకమైనటువంటి కష్ట నష్టాలకు దారితీసింది. అన్నిటినీ ఎదుర్కొన్నాను, ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నాను. దీనికి ముందు ఇంకొక హర్డల్ ఉంది కదా రామకృష్ణ గారు. పరిటాల రవి హత్య పరిటాల కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపితే, ముద్దుసీను హత్య మీ లైఫ్ని కకావికలం చేయటానికి తొలి మెట్టు అంటాను నేను. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన కక్ష, ఆయన మాట ఒకవైపు, తరువాతి కాలంలో జస్టిస్ ఎన్వి రమణ మాట తీరు, ఆయన కక్ష రెండో వైపు. మొదటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కక్షకు నేను బలి కాలేదు, జస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యాను. జస్ట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ అయ్యాను. ఓకే. కానీ జస్టిస్ ఎన్వి రమణ స్వార్థానికి నేను బలయ్యాను. ఇది జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తమ్ముడి కేసులో జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎన్వి రమణ ఆ రోజు ఇద్దరూ కలిసి చేసిన కుట్రలో రెడ్డి కమ్మ సామాజిక వర్గ బాంధవ్యానికి ప్రతీకగా దళిత బిడ్డ బలయ్యాడు. ఆ రోజు నేను బలి కావడానికి మొట్టమొదటిసారిగా పాత్రధారి, సూత్రధారి జస్టిస్ ఎన్వి రమణ. ఓకే. కానీ జస్టిస్ సివి నాగార్జున రెడ్డినే నేను ఎందుకు టార్గెట్ చేసుకోవాల్సి వచ్చిందంటే, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి జస్టిస్ ఎన్వి రమణ దగ్గర తప్పుడు పని చేయించిన, ఆయన ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఆ తప్పుడు పని చేసిన ఆయన తర్వాత నాకు క్షమాపణ చెప్పాడు. అవునా? ఎస్. ఎన్వి రమణ క్షమాపణ చెప్పి ఆయన తప్పుకున్నాడు. తర్వాత సెకండ్ రౌండ్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. లైక్ నాట్ బిఫోర్ మీ అన్నట్లుగానా? జస్ట్ నాట్ బిఫోర్ మీ అని కాదు, నేను చేసిన తప్పు సరిదిద్దాను, ఓకే, కాబట్టి నన్ను బ్లేమ్ చేయకు అన్నాడు. ఆయన నా పైన ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసేశాడు జస్టిస్ ఎన్వి రమణ గారు. కానీ తరువాత రెండో సస్పెన్షన్ని జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పట్టుబట్టి నాపైనే కంప్లైంట్ ఇచ్చాడు, నన్నే కొట్టాడు. కాబట్టి నాకు ఇది చాలా పరువు ప్రతిష్టతో సంబంధించిన అంశం కాబట్టి జడ్జి రామకృష్ణని వెంటనే మళ్ళీ సస్పెండ్ చేయాలని రెండోసారి సస్పెండ్ చేయించి అక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ చేశాడు. ఓకే. అండర్ కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఉంది కాబట్టి నేను ఒకటి పర్టికులర్గా అడగదలుచుకోవట్లేదు, కానీ అడగాల్సి వస్తుంది. మీకు ఇబ్బంది ఉంటే స్కిప్ చేయండి సార్. నా పైన దాడి చేశాడు, నా పైన చేయి చేసుకున్నాడు అనేటువంటిది జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి అభియోగం మీ మీద, ఆరోపణ మీ మీద. కొట్టారా మీరు ఆయన్ని? ఎస్, బూట్ కాల్తో తన్నా. ఎందుకు తన్నానో తెలుసా? యు ఆర్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. బూట్ కాల్తో తన్నావాడిని. ఎందుకో తెలుసా? వాడు ఏమన్నాడు తెలుసా? మీరు కట్ చేయకుండా వేస్తానంటే చెప్తా. నో ఎడిటింగ్ ఎట్ ఆల్. ఎస్, ఆ కండిషన్ ఇస్తే చెప్తా. నో ఎడిటింగ్, దిస్ ఇస్ అన్ఫిల్టర్డ్. వినండి ఏమన్నాడో తెలుసా? మాలమాదిగ నా కొడకల్లారా, మీ ఆడాలను మేము మాట్లాడగలరా, అటువంటిది మాపైనే కేసు పెడతావా అంటూ వాడు నాతో అన్నాడు. ఎస్, ఎగిరి తంతే. తర్వాత కోర్టులో కనపడింది వాడు మొక్కం మీద ఆ బూట్ కాల్ మచ్చ. ఇప్పటికీ చెప్తా నేను ఆ మాట. నా ఆడబిడ్డల్ని, నా జాతి ఆడబిడ్డల్ని, మా దళిత జాతి ఆడవాళ్ళని అంత నీచంగా మాట్లాడతావా? ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ రోజు సిఐ గారు నన్ను ఆపకుండా ఉండింటే వాడు ఆ రోజు శవమై వాడి యాత్ర జరిగిండేది. బట్
గుడ్ లక్, సెక్యూరిటీ సేవ్ వచ్చి పట్టేశాడు, ఆపేశాడు. అందుకని నా రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళల్లో రక్తం గారుతుంది. నేను ఇంతవరకు కాంప్రమైజ్ కాకుండా ఇన్ని కష్టాలు వచ్చినా ఎందుకు నిలబడుతున్నానంటే అది నా గుండెను తాకిన క్షణం. ఆ గుండెను తాకిన ఆ బాణం అది ఎప్పటికీ తిరిగి రాదు. ఇంకా ఆ మాటలు ఇంకా వెనక్కి పోవు. అందుకనే నేను ఇంత పోరాటం చేస్తున్నా. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అవినీతిపరుడు, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి దుర్మార్గుడు, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి న్యాయ దేవతను చెరపట్టిన దుశ్శాసనుడు అని ప్రపంచానికి తెలియాలనే నేను ఇంత భీకర పోరాటం చేస్తున్నా 14 సంవత్సరాల పాటు. మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి దాడిని ఆ విధంగా వదిలేసి ఉంటే బహుశా మీ సస్పెన్షన్ వరకు వచ్చుండేది కాదేమో అనేటువంటిది నాది ఒక అభిప్రాయము. మీరు అంతటితో వదిలేయకుండా జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ హైకోర్టుకి ఓ లెటర్ పెట్టారు కాబట్టే దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సస్పెండ్ చేశారు అనేటువంటిది నా రెండవ అభిప్రాయం. ఈ రెండింట్లో ఏది నిజం, దేనివైపు ఉండాలి? ఎస్, నేను హైకోర్టుకి చెప్పాను. జస్టిస్ సివి నాగార్జునుడు అక్కడ చేస్తున్న ఘోరాలు, కోర్టు రికార్డులు తారుమారు చేయడం, కోర్టు రికార్డు ఫోర్జరీ చేయడం, డబ్బుల కోసం కేసులను మార్చివేయడం, వాళ్ళ తమ్ముడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటూ అనేక కేసుల్లో పంచాయతీలు చేసి జడ్జీల దగ్గర బలవంతంగా సంతకాలు పెట్టించి డబ్బు దండుకుంటున్న అంశం, ఈయన బెంగళూరులో సంపాదించిన ఆస్తుల విషయాలు, ఆయన అక్రమ సంపాదన మొత్తాన్నంతా తెలియజేస్తే హైకోర్టుకి లెటర్ రాశాను. దాన్ని సుమోటోగా తీసుకునింది హైకోర్టు. నువ్వు హైకోర్టు జడ్జి మీద అభాండాలు మోసిపోయావని. అభాండాలు కాదండి, అక్షర సత్యాలు, నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని నేనన్నా. మీరు ఆధారాలు ఏమి సమర్పించలేదా? అన్ని ఆధారాలు ఉన్నాయి. 250 పేజీల డాక్యుమెంటేషన్ ఈరోజు హైకోర్టులో ఉంది. సమర్పించినా కూడా అభాండాలని ఎట్లా అంటుంది ధర్మాసనం? వాళ్ళు రెడ్లు కాబట్టి, వాళ్ళు హైకోర్టు జడ్జీలు కాబట్టి, వాళ్ళు చెప్పిందే వేదం కాబట్టి, నాలాంటి సామాన్యుడు ఇచ్చేటువంటి డాక్యుమెంటేషన్కు, రిప్రజెంటేషన్స్కు, సాక్ష్యాధారాలకు విలువ ఇవ్వరు కాబట్టి, వాళ్ళకు డబ్బు కావాలి కాబట్టి. ఒక్కొక్క రిటైర్డ్ జడ్జి ఈరోజు 100,000 కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి? ఆ మాత్రం ఆలోచించరా? ఎలా వస్తున్నాయి జడ్జీలకు 100 కోట్ల రూపాయల ఆస్తులు? వాళ్ళ నిజాయితీగా జీతంతోనే అన్ని కోట్లు వస్తున్నాయి వాళ్ళకి. ఒక్కొక్కటి బిల్డింగ్ ఎంత ఉంది ఈ సిటీలో? ఒక్కొక్కడికి ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయి? ఒక్కొక్కటి ఫార్మ్ హౌస్లు ఎట్లున్నాయి? ఒక్కొక్కటి కూతురు పెళ్ళి ఎలా చేస్తున్నారు? కొడుకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారు? ఒక పెళ్ళికి 20 కోట్లు 30 కోట్లలా ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నా మీద ఇప్పటికి 3 కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు పెట్టారు. ఓపెన్ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ, విచారణ చేయండి, నేను నిరూపిస్తా. సార్, ఐ హ్యావ్ ఎ సీరియస్ క్వశ్చన్ హియర్. ఈ క్వశ్చన్ చాలామంది అడగటానికి భయపడతారు, బట్ ఈ పర్యవసానాలు ఏవైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ క్లియర్ కట్ అండ్ బ్లాస్టింగ్ ఆన్సర్. సార్, నాకు తెలిసినటువంటి ఓ సాధారణ న్యాయమూర్తి సినిమా చూడటానికే అతని జ్యూరిస్డిక్షన్లో పర్మిషన్ ఉండదు. ఎక్కడికో వెళ్ళాలి, దానికి ముందు 1,00,000 అనుమతులు తీసుకోవాలి. అంటే రాజకీయ నేతలకు సామాన్యులకు దెర్ ఈజ్ నో రిలేషన్, ఇది రూల్. కానీ మీరు చెప్పినట్లు హైకోర్టు న్యాయమూర్తి పిల్లల పెళ్ళిళ్ళు జరిగితే మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలు, బడాబాబులు మొత్తం క్యూలు కడతారు. ఇది ఒక్కరి విషయంలోనే కాదు, మిగతా అందరి విషయంలో కూడా జరిగింది. ఆన్ రికార్డ్ మీడియా కూడా లైవ్లు ఇచ్చింది. ఏంటిది అసలు? శుభకార్యాలకు అందరూ రావడం ఆనవాయితీ, దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. కానీ ఆ శుభకార్యం మాటున జరిగేటువంటి చీకటి భాగోతాలకు ఆస్కారం ఉండనివ్వకూడదు. హైకోర్టు జడ్జి ఇంట్లో పెళ్లి జరిగినా, డిస్ట్రిక్ట్ జడ్జి ఇంట్లో పెళ్లి జరిగినా, ఒక మెజిస్ట్రేట్ ఇంట్లో పెళ్లి జరిగినా అందరినీ ఆహుతులందరినీ ఆహ్వానించడంలో తప్పు లేదు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడంలో తప్పు లేదు. కానీ వాళ్ళతో అంటకాగడం తప్పు. అలా అంటకాగుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. ఇక్కడ రాజకీయ నాయకులకు, న్యాయమూర్తులకు సంబంధ బాంధవ్యాలు అన్నది ఎప్పటి నుంచి మొదలయ్యాయండి? ఇది మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజుల్లో ఉండిందా ఈ యొక్క భ్రష్టు పట్టిపోయిన స్థితి? ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ కొట్టి పారేసినటువంటి ఆనాటి
న్యాయమూర్తులు ఎక్కడ? ఈరోజు 13 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ తీసుకోలేనటువంటి న్యాయస్థానాలు ఎక్కడ? న్యాయమూర్తులు ఎక్కడ? ఇంతటి ఘోర స్థితి న్యాయ వ్యవస్థలో రూపుదిద్దుకుందని ఎవరైనా ఊహించారా ఆ రోజుల్లో? అందుకే కదా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ వ్యవస్థకు సింహాసనం వేశాడు, సింహభాగాన్ని ఇచ్చాడు. న్యాయమూర్తులకు కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి, ఒక మాట మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. ఆ రోజులు వేరు, ఈ రోజులు మారిపోయాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా న్యాయమూర్తి తనంతకు తాను తన గౌరవాన్ని తను కాపాడుకుంటూ తన ఆత్మ పరిశీలన తనే చేసుకోవాలి. నేను ఒక న్యాయమూర్తిని, మైలార్డ్ అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? భూమి మీద నడిచే దేవుళ్లాగా నన్ను ఎందుకు కొలుస్తున్నారు? నా జీవిత కాలంలో నేను ఒక్క చిన్న న్యాయమైనా చేసి నా జీవిత కాలంలో నిరూపించుకోవాలి, ఆ అవకాశం భగవంతుడు నాకు ఇవ్వాలి అని పరితపించాలి న్యాయమూర్తులు. కానీ ఈరోజు న్యాయమూర్తులు దేని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు బెయిల్ అప్లికేషన్ నా ముందరికి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి బెయిల్ అప్లికేషన్ నా ముందరికి వస్తుందా? ఇది ఆలోచిస్తున్నారు. దేనికోసం? ఇది పోవాలి. సమాజంలో న్యాయ వ్యవస్థ పేరు ప్రతిష్టలు నిలబడాలి అంటే, న్యాయ వ్యవస్థ మరొక్కసారి తలెత్తుకొని నిలబడాలి అంటే, రాజకీయ నాయకులతో అంటకాగేటువంటి న్యాయమూర్తులు నశించిపోవాలి. అటువంటి న్యాయమూర్తులకు ఆ సింహాసనము ఇవ్వకూడదు. ఇప్పటికి నేను అంటాను, నేను రాజకీయాల్లో చేరిపోయాను. నేను ఇప్పటికీ కూడా నన్ను మళ్ళీ జడ్జిగా కూర్చోమంటే నేను కూర్చోలేను కూడా. నా మనసు అలా పొల్యూట్ అయిపోయింది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ తమకు తాముగా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి న్యాయమూర్తులు తమంతకు తాముగా తొలగిపోవాలి. లేకపోతే ఏంటండి ఈ ఘోరం? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావలసిన జస్టిస్ ఎన్వి రమణ పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభియోగాలు మోపుతూ లెటర్స్ రాస్తాడా? కంప్లైంట్స్ పంపిస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖనే. జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పంపించిన అతనికి పైన చర్యలు లేవా? నిజానిజాలు తేల్చరా? జగన్మోహన్ రెడ్డి జస్టిస్ ఎన్వి రమణ గారిపైన చేసిన అభియోగాలు నిజానిజాలు తేల్చరా? సరెండర్ అయిపోతారా? కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తూ ఆత్మీయ స్వాగతం ఇచ్చిపుచ్చుకున్నారు కదా. ఆ గౌరవం ఏమైపోయింది ఈరోజు? ఆ గౌరవం ఇద్దరికి తగ్గుతోందా? ప్రజలు ఇస్తున్నారా? ప్రజల్లో చూస్తున్నాం కదా. ఆయన మళ్ళీ మొన్న ఒక సమావేశంలో ఎన్వి రమణ గారు బాధపడ్డారు. అమరావతి ఆ భూముల గురించా బాధపడ్డాడు. అంత ఆ స్థితి ఎందుకు వచ్చిందండి మీకు? అత్యున్నత స్థానంలో, అత్యున్నత భారతదేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మీరు నన్ను జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడని ఇప్పుడు చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించలేదా? మీ చేత కాలేదా? మీ నిజాయితీని నిరూపించలేకపోయారా? లేక ఆయన అన్న మాటల్లో నిజముందా? ఇది సందేహమే కదా ఇప్పటికీ. ఎవరైనా రూఢి చేశారా? జగన్మోహన్ రెడ్డి దాన్ని నిరూపించాడా? లేకపోతే జస్టిస్ ఎన్వి రమణ గారు నిరూపించుకున్నారా? నిరూపించాల్సింది ధర్మాసనాలు కదా రామకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ని లేకపోతే దాని మీద యాక్షన్ చేయాల్సింది ఎవరు తప్పు ఎవరు ఒప్పు నిరూపించాల్సిన ధర్మాసనాలు, న్యాయమూర్తులు కదా. వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇక్కడ. ఎందుకు కారండి? ఇప్పుడు నా కంప్లైంట్ పైన భారత పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ పెట్టాను. 105 మంది ఎంపీలు సపోర్ట్ చేశారు. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అవినీతిపరుడు, బంధుప్రీతి గలవాడు, దళిత జడ్జి పైన దాడి చేశాడంటూ ఆయన మీద ఇంపీచ్మెంట్ పెడితే 105 మంది ఎంపీలు సపోర్ట్ చేసి ఆ ప్రాసెస్ నడుస్తున్న సమయంలో సుప్రీంకోర్టు కూడా జస్టిస్ రంజన్ గొగోయ్ గారి నేతృత్వంలో ఒక కమిటీని వేసి విచారణ చేయమంటే ఆ విచారణ చేసినటువంటి జస్టిస్ రంజన్ గొగోయ్ జడ్జి రామకృష్ణ గారు చెప్తున్నది వాస్తవము, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తప్పు చేశాడు, ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేసి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని కొలీజియంలో ఉన్నటువంటి జస్టిస్ చలమేశ్వర్ తొక్కి పెట్టేస్తే ఇంతవరకు ఎలుగులేకి రాలా.
కానీ జాస్టిస్ చలమేశ్వర్ నాకు తెలిసి కొలీజియానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ కదా. అది భారతదేశ న్యాయ చరిత్రలో అతిపెద్ద కుదుపు కదా రంజన్ గొగోయ్తో పాటు. అవును, ఇక్కడ నేను అంటున్నది ఏంటి, న్యాయం గెలవాలి. ఓకే, న్యాయం ముసుగులో అన్యాయం గెలవకూడదు. ఆ రోజు ఆయన అన్న మాట ఏంటి, చీఫ్ జస్టిస్ మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కొలీజియంలో మాకు విలువ లేకుండా పోతుంది అని. కొలీజియంలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు, ఏ జడ్జి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. ఒక జడ్జిని మరో జడ్జి క్వశ్చన్ చేయరు, ఓకే, సైలెంట్గా ఉంటారు. అక్రాస్ ది టేబుల్ జరిగేది ఇదే. ఏ ఫుల్ కోర్ట్ మీటింగ్ జరిగినా, ఏ కొలీజియం మీటింగ్ జరిగినా ఒక జడ్జి లేవనెత్తిన అంశాన్ని ఇంకొకరు వ్యతిరేకించరు. ఓకే సార్, ఆయన ఏ కారణం చేత ఆ మాట అంటున్నాడో ఆయనకు వదిలేస్తారు. ఇది సిస్టమ్. ఓకే, ఆ విధంగా అండర్స్టాండింగ్తో నడుస్తోంది. ఆ రోజు ఆయన పబ్లిక్లో మీటింగ్ పెట్టినప్పుడు ఢిల్లీలో అదే జడ్జి జస్టిస్ కర్ణన్కి ఎలా శిక్ష ఇస్తాడు? యా, అవును, జస్టిస్ కర్ణన్ దళితుడనేగా. మీ అగ్రవర్ణాల జడ్జీల యొక్క ప్రణాళికలు, మీ ప్రయోజనాలు మీరు కాపాడుకోసం మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారే కానీ అదే చేత్తో అదే నోటితో ఒక దళిత జడ్జికి, హైకోర్టు జడ్జికి 6 నెలల పాటు మీరు శిక్ష వేశారు. ఆయన 3 నెలలు కలకత్తాలో శిక్ష అనుభవించాడు జైల్లో, జస్టిస్ కర్ణన్. ఇవన్నీ కూడా ప్రజలందరూ చూశారు. కానీ ఏమీ చేయలేని స్థితి దళితులది. దళితుల పట్ల ఎవరు రారండి సానుభూతిగా. అప్పుడు అలా నాటకాలు ఆడతారు. మేమేదో దళిత సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనో, దళితులకు మేమేదో మేలు చేశామనో, దళితుల ప్రయోజనాలు మేము కాపాడుతామనో, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం దళితులను అలా వాడుకుంటారే తప్ప నిజమైన నిఖార్సైన సమయంలో ఏ దళితుణ్ణి కూడా ఏ అగ్రవర్ణాల వారు కాపాడలేరు. అక్కడ వాళ్ళు బలైపోవాల్సిందే. సార్, మీరు ఒక బ్లాస్టింగ్ అండ్ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇందాక. మీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ పూర్తిగా తొలగిపోతే, ఇఫ్ ద హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్ ఇన్వైటెడ్ యూ మళ్ళీ ఛార్జ్ తీసుకోమని అడిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జడ్జిగా వెళ్ళను అని. ఇస్ దిస్ అ వైట్ స్టేట్మెంట్ ఆర్ వైట్ డెసిషన్? యా, ఎందుకు వెళ్ళనంటున్నానంటే నా మనసంతా రాజకీయం అయిపోయింది. రాజకీయం అంటే ఏంటి? విచక్షణ జ్ఞానం లేనటువంటి వ్యవస్థ. ఒక స్వార్థం తప్ప అందులో ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ఇంకా ఏ విధంగానైనా అధికారాన్ని దక్కించుకోవడమే ఆనాటి సనాతన ధర్మమే ఈ రోజుకి అమలులో ఉంది. సామదాన దండోపాయాలతో నువ్వు నీ శత్రువుని లొంగదీసుకోవాలి. రాజు లక్షణమే అంటది సనాతన ధర్మం. సామదాన దండోపాయాలన్నవి ఈనాటి చట్టాలకు వర్తిస్తాయా? ఈనాటి చట్ట పరిధిలో ఆ పదాలు ఉన్నాయా? రాజ్యాంగంలో అటువంటి వెసులుబాటు ఎక్కడైనా ఉందా? కానీ అదే నడుస్తోంది. కాబట్టి నేనంటున్నది ఏంటంటే, నేను ప్రిజుడిస్ అయి ఉన్నా. ఓకే, ఒక వర్గం పట్లనో, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ పట్లనో నేను కూడా ప్రిజుడిస్ అయి ఉన్నాను. అటువంటి నా మైండ్ సెట్తో మళ్ళీ న్యాయమూర్తి పీఠాన్ని నేను అపవిత్రం చేయదలుచుకోలేదు. ఐ నీడ్ సమ్ క్లారిటీ సార్. ఇందాక మళ్ళీ మీరు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దేశంలో దళితులకి న్యాయం జరగదు, అంతా అన్యాయమే జరుగుతుంటుంది. ఒకవేళ దళితులకి సహాయం చేయాల్సి వస్తే సహాయం చేస్తున్నట్లు నటిస్తారు, సానుభూతి చూపిస్తున్నట్లు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు అనేటువంటి స్టేట్మెంట్ కనుక మీరు కట్టుబట్టై ఉంటే, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, ఈ రాజకీయాల్లో దక్కనటువంటి ఆ కాసింత న్యాయం మీరు న్యాయమూర్తిగా చేయొచ్చు కదా, మళ్ళీ టేకింగ్ ఛార్జ్ తీసుకొని. ఎస్, కానీ నాకు అవకాశం నుంచి భగవంతుడు పక్కకు తోసేశాడు. ఇంతకంటే గొప్పగా వీళ్ళ కోసం చేయవలసింది నాకు అప్పగించాడు. ఎందుకంటున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మనస్సు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రజల యొక్క అభిప్రాయం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈనాటి ముఖ్యమంత్రి రేపు మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉంటాడు. ఈరోజు ప్రజలకు అంతో ఇంతో స్వాంతన కలిగిస్తున్న అంశం ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉంటూ అన్యాయాలు అక్రమాలు చేసిన వ్యక్తి రేపు మారిన వెంటనే జైల్లో ఉంటాడన్న ఒక తృప్తి ప్రజలకు మిగులుతోంది ఇప్పుడు.
చాలు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడని ఏదైతే అంటున్నామో అతను ఆ శిక్ష అనుభవిస్తాడు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకే వాళ్ళ సేఫ్. అధికారం పోయిన మరుక్షణం వాళ్ళ గుండెలై మారిపోతుంది. నిద్ర పట్టని రాత్రులు గడపాల్సిందే. దోమలు కుడతాయో రంబలు ఆడిస్తారో భరించాల్సిందే. అది ఈరోజు నడుస్తున్నటువంటి న్యాయం. కాబట్టి ప్రజల ప్రేమను పోగొట్టుకోకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి. మీరు రెడ్డి సామాజిక వర్గం మీద ద్వేషాన్ని నింపుకున్నారా? రెడ్లలో కొంతమంది మీద విరుచుకుపడాలని డిసైడ్ అయ్యారా? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? అవినీతి పరులు, ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గము ఒంటి నిండా పులుముకున్నటువంటి రెడ్లపైన నా తిరుగుబాటు ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మంచివాళ్ళు, పేదలకు మంచి చేసేవాళ్ళు, పేదల పక్షాన్ని నిలబడేవాళ్ళు చాలామంది రెడ్లు ఉన్నారు. వాళ్ళతో నేను ప్రేమగాను, వాళ్ళతో సఖ్యంగాను ఉంటాను. ఎవరైతే తమ రెడ్డి భావజాలాన్ని ప్రదర్శించాలని దురుసుగా ప్రవర్తిస్తూ నాలాంటి అమాయకులపైన దాడి చేస్తూ వాళ్ళకు కావలసింది చేసి పెట్టమని దౌర్జన్యాలు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించే ఏ రెడ్డినైనా, ఏ కాపునైనా, ఏ కమ్మనైనా, ఏ బ్రాహ్మణునైనా నేను ఎదిరిస్తాను. ఇది రియలైజేషనా, మెచ్యూరిటీయా? మెచ్యూరిటీ. అన్నీ చూసిన తర్వాత. ఓకే. ఈ 14 ఏళ్ల కాలంలో, ఈ 14 సంవత్సరాల కాలంలో నేను అన్ని సామాజిక వర్గాలతోనూ కలిసిమెలిసి పనిచేశాను. అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న మంచి చెడును చూశాను. కాబట్టి ఒక్క రెడ్డి సామాజిక వర్గమే నాకు శత్రువు అని నేను ఎప్పుడూ అనలేదు. రెడ్ల సామాజిక వర్గం అంతా నాకు శత్రువు అని కూడా నేను ఎట్లా అనలేదు, ఎప్పుడు అనలేదు. ఎవరైతే అవినీతిమయమైపోయారో, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళనే, ఆ ఫ్యామిలీస్ని నేను టార్గెట్ చేశాను. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ నలుగురి మీద ఉన్నటువంటి ద్వేషమే టోటల్ రెడ్ల సామాజిక వర్గం పైన మీరు విషం నింపుకునేందుకు దోహదపడింది అని చెప్పి ఓ సీరియస్ కామెంట్ ఉంది సార్. వాస్తవమే. ఎందుకంటే జస్టిస్ సివి నాగార్జున రెడ్డి న్యాయ వ్యవస్థను శాసించాడు, ఇప్పటికీ శాసిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే పనిచేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ 2గా రాష్ట్రంలో ఇప్పుడే కాదు మొదటి నుంచి వెలుగొందిపోతున్నాడు. విజయసాయి రెడ్డి నక్కబుద్ధులు, తోడేలు బుద్ధులు, కిటికీ చాటున తలుపుల చాటున నక్కి ఉండి కాల పట్టుకుండే ఆ తత్వము అది చూశాను. రాజసం చూశాను రెడ్లల్లో, ఇటువంటి నక్కజిత్తుల వాడిని చూశాను ఢిల్లీలో. కాబట్టి ఈ నలుగురి వల్ల రెడ్ల వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? నేను అదే అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వల్ల, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వల్ల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల, విజయసాయి రెడ్డి వల్ల రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? న్యాయం జరిగిందన్న వాళ్ళందరూ ఒకవైపు, అన్యాయం జరిగిందన్న వాళ్ళందరూ మరోవైపు. అన్యాయం జరిగిందని చెప్పే వాళ్ళ వైపు నేను. ఓకే, ఇదే ఫైనల్. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అనేటువంటి ఒకే ఒక్క కారణంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై, జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు కక్ష కట్టారు, పగబట్టారు. ఐ రైట్? ఎస్. ఒక దుర్మార్గుణ్ణి నెత్తినేసుకున్నారు. సరైన ఆధారాలు ఉన్నప్పటికీ, పూర్తి సమాచారం మీ దగ్గర ఉన్నప్పటికీ, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి చేసింది తప్పు అని తెలిసినప్పటికీ అతనికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీ చైర్మన్ పదవి ఇచ్చాడు. ఇది కరెక్టా? అటువంటప్పుడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డితో అంటగాగిన ఈ పొలిటీషియన్స్ కూడా నాకు ఆటోమేటిక్గా శత్రువులు అవుతారే కానీ నేను ఎలా వాళ్ళతో సఖ్యంగా ఉండగలుగుతాను? శాస్త్రం ఏం చెప్తోంది? మన శత్రువుతో ఎవరు సఖ్యంగా ఉంటారో వాడు మన శత్రువే.
నేను అదే పాటిస్తున్నా ఈ రోజుకి. మీరు అభిశంసన తీర్మానం పెట్టినప్పుడు దీన్ని వీగిపోయేలా చేసేటువంటి క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, సివి నాగార్జున రెడ్డి గారికి మద్దతుగా మీరున్నటువంటి ప్లేస్ అంటే సీతారాం ఏచూరి గారు ముందు మీరున్నప్పుడు మిమ్మల్ని దుర్భాషలాడితే అక్కడ మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా కొట్టారు. ఐ రైట్ ఆర్ నాట్? కరెక్ట్. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది ఇది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే? సెంట్రల్ హాల్లో జరిగింది. ఒకటి అండి, అంటే కూర్చుంటే నేను మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఇక్కడ వరకు ఎందుకు? నేను మాల కులంలో పుట్టాలని నేను అనుకోలేదు. నేను పుట్టాను. పుట్టిన తర్వాత నా కులం నాకు గొప్పది. నేను చచ్చిపోయే వరకు నా కులమే నాకు గొప్పది. అటువంటప్పుడు ఎవడైనా మాల నా కొడుకు, మాదిగ నా కొడుకు అని నోరు పారా చేసుకుంటే మేము బూటు పారా చేసుకుంటా. వాడు నోటితో అంటే నేను నా కాలు బూటుతో సమాధానం చెప్తా. అదే చేశా. ఏం జరిగింది అసలు అప్పుడు? అది పార్లమెంట్ రికార్డులో ఉంది. ఆ రోజు కూడా ఉపరాష్ట్రపతి గారైనటువంటి వెంకయ్య నాయుడు గారు నాకు ద్రోహం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. లేదంటే జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఇంపీచ్మెంట్ జరిగి ఉండేది, చరిత్రలో నిలిచిపోయి ఉండేది. కానీ అక్కడ కూడా రెడ్డి కమ్మ స్నేహము పరిడి వెళ్ళింది. జస్ట్ ఓన్లీ దే ఆర్, వాళ్ళంతేనండి, అగ్రకులాలు. మేము దళితుడిని. ఒకవైపు ఎవరైనా అగ్రకులస్తుడు, మరోవైపు దళితుడు ఉంటే అక్కడ గెలిచేది న్యాయము ధర్మం కాదు, చూసేది న్యాయము ధర్మం కాదు, కుల ప్రయోజనాలు. అందుకే నేను ఈరోజు కూడా వెంకయ్య నాయుడు గారిని నేను ఎప్పుడు కూడా గౌరవించను. జస్టిస్ ఎన్వి రమణ నేను గౌరవించను. నేను వాళ్ళిద్దరినీ కూడా చెయ్యి తప్పపుట్టారా అంటాను. ఆ పౌరుషం లేదు, ఆ రోషం లేదు, ఆ రక్తంలో ఆ నిజాయితీ లేదు. ఒకటంటానండి నేను, మీకు చదువు ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి కులం ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు, ఇంకా మీరు దేనికోసం రాజీ పడతారు చెప్పండి? ఇంకేం కావాలి మీకు? 1000 కోట్ల ఆస్తులు కావాలి, నీ అంటే ఎత్తుకుపోతావా? ఇద్దరికి మగ సంతానం లేదు. ఒక తరం దాటిందంటే నువ్వెవరో చెప్పుకోవడానికి నీ మనవాళ్ళు కూడా ఉండరు. రాసి పెట్టుకోండి. దానికోసమా ఈ దిగజారుడు పనులు? కరెక్ట్ కాదు. సీతారాం ఏచూరి గారి ముందే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మిమ్మల్ని కులం పేరుతో దూషించి మీపై దాడి చేశారా? అవును, చాలామంది ఉన్నారు అక్కడ. నాట్ ఓన్లీ సీతారాం ఏచూరి గారు చనిపోయారు కాబట్టి ఒకవేళ మీరు కన్ఫరెంట్ చేసుకోవాలంటే వీలు కాదు. సీఎం రమేష్ బతికే ఉన్నాడు, అనకాపల్లి ఎంపీగా. అవును, ఆయన అడగండి, ఆయన చెప్తాడు. అదేవిధంగా రాజా గారు ఇంకా బతికే ఉన్నారు, డి రాజా గారు. ఆయన ఉన్నాడు, ఆయన అడగండి, ఆయన చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అడగండి, చెప్తాడు ఏం జరిగిందో. ఆయనకు ఒకవేళ చెప్పాలని అనిపిస్తే. వాస్తవము ఎప్పటికీ వాస్తవమేనండి, అవాస్తవము ఎప్పటికీ వాస్తవం కాలేదు. నేను చెప్తున్నది వాస్తవం. లేదా అడగండి ఆయన్ని, మన వెంకయ్యనాయుడు గారిని అడగండి. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విషయంలో మీరు ఎలా ఆ రోజు రియాక్ట్ అయ్యారని ఆయనే చెప్తాడు. ఆయనకు ఆత్మ అనేది ఉంటే, ఆత్మశుద్ధి ఉంటే నిజం చెప్తాడు. నేను అన్నీ నిజమే చెప్తున్నా. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిపై దాడి, మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై దాడి. మీ దుందుడుకు స్వభావం ఇక్కడ మీకు క్లియర్ కట్గా అనిపించట్లేదా? మీలో ఏదన్నా ఒక ఇష్యూ చేంజ్ చేసుకోవాల్సి వస్తే మీ ఓవర్ రెస్పాండింగ్ బిహేవియర్ అని మీకు అనిపించలేదు రామకృష్ణ గారు ఎప్పుడు? ఇది నేను చేసిన, నా జీవితంలో చేసిన మంచి పని. యా, ఎందుకంటే చాలా చూశాను నేను, న్యాయవాదిగాను న్యాయమూర్తిగాను. ఓకే, న్యాయం జరగదు, పేదవాడికి ఎప్పటికీ న్యాయం జరగదు. పేదవాడు ప్రశాంతంగా నిద్రపోవాలంటే వాడి కాలికి పని చెప్పాలి, న్యాయానికి కాదు. నిద్రపోతాడు ప్రశాంతంగా.
ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయలేదు కూటమి సర్కారు. ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో ఇదే తీరు గనక చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తే నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లేపేస్తా, పీక కొరికి చంపేస్తా అన్నారు మీరు. ఇప్పటికీ అదే స్టేట్మెంట్ మీద ఉన్నారా? ఇందాక వచ్చినట్టు రియలైజేషనో మెచ్యూరిటీయో వచ్చిందా? ఇంకా కసిగా ఉన్నా. ఎందుకంటే మాట తప్పిన కూటమి ప్రభుత్వం పైన, డబ్బులు మూటలిచ్చి రాజీ పడ్డ పెద్దిరెడ్డి యొక్క నీచ సంస్కృతి పైన మరింత కసి పెరిగింది నాకు. మీరు మగాళ్ళు గారు ఏంట్రా అంటున్నా. మీరు మగాళ్ళు గారా? అసలు మీరు మనసు పుట్టుకు ఎలా పుట్టారంటారు? కొంచెమైనా మీ రక్తంలో రోషం లేదా? పౌరుషం లేదా? ఎలా కలిసిపోతారండి? నిన్న మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన హింస, అంగళ్ళలో జిప్పు ఇప్పించి చూపించినటువంటి సంఘటన మర్చిపోతారా మీరు? అది నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నారా లోకేష్ గారు ఒక్కరి మీదే నమ్మకం ఉంది. ఈ మాట ఎందుకంటున్నానంటే, నారా లోకేష్ అన్న ఒక్క మాట అది పేరు కాదు, అది ఒక విప్లవం. ఆనాటి పురాణాల్లో పురాణ చరిత్ర ఏంటంటే, తల్లిని అవమానించిన నాగజాతిని పగబట్టి గరుత్మంతుడు ఏ విధంగా తొక్కి నారదీశాడో, ఆ విధంగా అసెంబ్లీలో తన తల్లిని అవమానించినటువంటి దుర్మార్గులైన వైసీపీ నాయకులను పట్టి తోలు వలుస్తున్న నారా లోకేశే ప్రధానమైన ఉదాహరణ దీనికి. నేను ఆయన గరుత్మంతుడితోనే చూస్తున్నా. ఈరోజు తల్లి అవమానానికి ప్రతీకారం చేసిన ఒక గొప్ప బిడ్డను చూస్తున్నా నేను. ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నా. నారా లోకేష్ ఒక్కడే నేను నా నాయకుడు అంటాను. కారణము ఇదే, ఆయనలో ఉంది ఆ స్పార్క్, ఆ జీల్ ఎప్పుడో గమనించారు. కాబట్టే యువగళం పాదయాత్రలో మీరు యూ హ్యావ్ ప్లేడ్ ఏ కీ రోల్. నాకు తెలిసి ఇంత ఇబ్బందుల మధ్య, ఇన్ని ఆరోపణల మధ్య ఓ రాజకీయ పార్టీలో కలిసి నడవటం అనేటువంటిది నాకు తెలిసి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో ఫస్ట్ టైం అనుకుంటాను. ఎందుకు తీసుకున్నారు అంత డేరింగ్ స్టెప్? అసలు నాకు ఆయన మీద ఉన్న విశ్వాసం, నారా లోకేష్ మీద ఉన్న అభిమానం, విశ్వాసం. ఆయన అనుకున్నది సాధిస్తాడు, మాట నిలబెట్టుకుంటాడు. తప్పకుండా ఏదో ఒక రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జైల్లో పెడతాడు. నారా లోకేష్ పెడతాడు. నారా లోకేష్ మీద ఉన్న విశ్వాసమా, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషమా? జగన్మోహన్ రెడ్డి పైన ద్వేషం పెంచుకోవడానికి ఇది రాజకీయం కాదు. నాది రాజకీయం కాదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నాకు ఎక్కడ గొడవలు లేవు. ఆయన ముఖ్యమంత్రిగానో లేక ప్రతిపక్ష నాయకుడుగానో ఒక పార్టీ లీడర్గానో ఆయన వ్యవహరిస్తున్నాడు. నేను ఒక జడ్జిగానో ఒక సామాన్యమైన వ్యక్తిగానో ఒక బాధితుడుగానో నేను నా పోరాటం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయ కక్ష పెంచుకోవడానికి నేను రాజకీయాల్లో లేను. ఏ పార్టీతోనూ సభ్యత్వం లేదు, ఏ పార్టీతోనూ ప్రత్యక్ష సంబంధం లేదు. ఒకే ఒకటి టార్గెట్, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అండ్ కో, మిగిలిన ముగ్గురు. వీళ్లకు సంబంధించిన అంశాలన్నింటినీ డిబేట్ రూపంలో ఎండగడతాను, ప్రజాక్షేత్రంలో ఎండగడతాను, ప్రజల ముందు ఉంచుతాను, పోరాటం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేందుకు కూటమి జడ్జి రామకృష్ణ గారిని వినియోగించుకుంది, వాడుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేసింది. ఇట్స్ అన్ ఓపెన్ స్టేట్మెంట్. ఈ భావన మీలో కూడా ఉందా? మీకు కూడా ఉందా? మీరెందుకు అలా అనుకుంటారు? నేను వాడుకున్నా. ఎస్, నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేను వాడుకున్నా. నేను చంద్రబాబు నాయుడిని నేను వాడుకున్నా. పవన్ కళ్యాణ్ని నేను వాడుకున్నా. నారా లోకేష్ని కూడా నేనే వాడుకున్నా. నేను హీరో. నేను వాళ్ళ చేతుల్లో మోసపోవడం ఏంటండి? నేను వాళ్ళని మోసం చేయలా. నేను వాడుకున్నాను, మనస్ఫూర్తిగా వాళ్ళ గెలుపు కోసం పనిచేశాను. ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కావాలని మీరు నారా లోకేష్ని అడిగినట్లు నాకు తెలుసు. ఒకవేళ గనక అదే నిజమైతే మీకు ఇచ్చి ఉండాలి. కానీ మీకు ఇవ్వకుండా మాజీ మంత్రి జవహర్ గారికి ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పండి రామకృష్ణ గారు, ఎవరిని వాడుకున్నారు కూరలో కరివేపాకులా? ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారిని మొదటిసారి కలిసినప్పుడు నాకు వచ్చిన ప్రపోజల్, మీకు ఏం కావాలి సార్ అని. నేను అడిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి అని. అది వేరు సార్. అది ఆయన ఎట్లా అరెస్ట్ అవుతాడు, వదిలిపెట్టము, మీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను అన్నాడు. నేను దళితుల కోసం పని చేయాలనుకుంటున్నా, దళిత సామాజిక వర్గంతో కలిసి నడవాలనుకుంటున్నా, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి అనుకుంటున్నా. దానికి ఉపయోగపడేటువంటి ఎస్సీ కమిషను లీగల్ ఫీల్డ్తో ముడిపడి ఉంది కాబట్టి, నేను న్యాయశాస్త్రం చదువుకున్న వాడిని కాబట్టి, న్యాయమూర్తిని కాబట్టి, నేను ఆ యొక్క పోస్టుకు సంపూర్ణ న్యాయం చేయగలను అని నమ్మకం నాకు ఉంది కాబట్టి నాకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వండి అని అడిగాను. నేను డాడీతో మాట్లాడి మీకు విషయం చెప్తా సార్ అన్నాడు. ఎస్సీ కమిషన్ చైర్మన్ పోస్టు నేనేమి తక్కువ చేయట్లేదు, కానీ మీ స్థాయికి, మీ మేధస్సుకి, మీ స్టేచర్కి అది చాలా అంటే చాలా తక్కువ పోస్ట్ కదా. ఎందుకంత దిగజారిపోయారు? నో 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 ఎస్సీ కమిషన్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీస్. తక్కువ చేసి మాట్లాడకండి. ఎస్సీ కమిషన్ రాష్ట్రములో ఉన్న ఎస్సీలకు అందరికీ పెద్ద దిక్కు. దానికున్న పవర్స్ నాలాంటి వాడి చేతికి వస్తే వజ్రాయుధం. ఓకే. జవహర్ లాంటి వాళ్ళ చేతిలో ఉంటే గడ్డిపూచ. ఆ గడ్డిపూచ కావాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు. వజ్రాయుధం వద్దనుకున్నాడు, తిరస్కరించాడు. నో డౌట్ అట్ ఆల్. పొలిటికల్ ప్రెజర్స్ ఏమన్నా పనిచేస్తుంటాయా? 100%. ఒకవేళ అదే నిజమైతే ఎవరు చేసి ఉండొచ్చు ఆ పొలిటికల్ ప్రెజర్ మీకు పదవి రాకుండా అడ్డుపడింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి అనుచరులు, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు. పేర్లు కూడా చెప్తాను, చెప్పగలను కూడా, కానీ ఇట్స్ నాట్ రైట్ టైం. నేను మరోసారి చెప్తా తప్పకుండా. ఎందుకంటే ఎస్సీ కమిషన్ అన్నది దళితులను ఎంతగా రక్షిస్తుందో నాకు తెలుసు. హైకోర్టు జస్టిస్ పున్నయ్య గారు చేసినటువంటి పదవి అది. ఎంతో వాల్యుబుల్ ఉన్నటువంటి పదవి, ఎంతో వాల్యూ. చీఫ్ మినిస్టర్ ఆల్సో కమ్ అండ్ బెండ్ బిఫోర్ హిమ్. తెలుసా? మీరు చెప్పింది వాస్తవం. నేను సమనిస్తే యాజ్ ఏ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను సీఎం గారికి సమనిస్తే ఆయన వచ్చి నా ముందర నిలబడాలి. మీరు చెప్పింది వాస్తవం. అది పవర్. మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవం, నేను ఒప్పుకుంటాను రామకృష్ణ గారు. కానీ ద పొలిటికల్ ట్రాక్ రికార్డ్, ద హిస్టరీ ఆఫ్ ఎస్సీ కమిషన్ నేను చూస్తూ వస్తున్నాను కాబట్టి దాంతో అడుగుతున్నాను. ఒకవేళ మీరు అడిగిన దాని ప్రకారం, మీరు ఆశించిన దాని ప్రకారం మీకు ఎస్సీ కమిషన్ చైర్మన్ గనక ఇచ్చి ఉండుంటే ఆంధ్రప్రదేశ్కి, మీరింత స్వతంత్రంగా మాట్లాడేవాళ్ళ, మీరింత స్వతంత్రంగా పనిచేసేటువంటి వాళ్ళ, మీరు అనుకున్నది అనుకున్నట్లు అయ్యేదా? చేయనిచ్చేవాళ్ళు అసలు? 4 రోజుల్లో రిజైన్ చేసేవాడిని. ఇఫ్ ఎనీ హర్డల్స్? 100%. జీవీ రెడ్డి చేయలేదా ఫైబర్ నెట్ చైర్మన్గా? నాదే అదే దారి అయింటేది. మాకు ఆత్మాభిమానం ఉందండి, అంతో ఇంతో ఉంది మాకు ఆత్మాభిమానం. వదిలేసి ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన దాడులు ఏం ఆగల, జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా నేను ప్రవేశిగా తిరగబడి ఉండేవాడిని, నో డౌట్ అట్ ఆల్. అది చంద్రబాబు నాయుడు గ్రహించాడు. నా మనస్తత్వం ఆయనకు తెలుసు, ఆయనకు మొదటి నుంచి నా గురించి తెలుసు. నిజాయితీ నా బలం అంటున్నారు, ఆత్మగౌరవం నా పెట్టుబడి అంటున్నారు, అదే నా ధైర్యం అంటున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, మీ మీద ఓ అవినీతి పరుడు అనే ఒక ముద్ర ఉంది, అవినీతికి పరాకాష్ట అనేటువంటి ముద్ర ఉంది రామకృష్ణ గారు. ఓకే, దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు? ఎవరో చెప్పండి. మీరు అవినీతి పరుడు కాబట్టే, అనేక అక్రమాస్తుల కేసులో ఉన్నారు కాబట్టే మీ రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటిది ఒక వాదన ఉంది సార్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్.
మీరు రాజీనామా లేఖ పంపారా? అసలు పంపినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదా? వాట్స్ దిస్ మెస్? ఈ మాట చెప్పిన జడా శ్రావణ్ కుమార్ వాడు ఒక జడ్జా? వాడు న్యాయమూర్తిగా పనిచేశాడా? వాడికి ఏమైనా బుద్ధి ఉందా? వాడు కనీసం ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక పార్టీని నడుపుతున్నాడు, నిజానిజాలు మాట్లాడాలన్న ఇంకితంగానే వాడికి లేదా? కనీసం వాడు హైకోర్టులో రికార్డులన్నీ వెరిఫై చేయాలి కదా నా మీద మాట్లాడేటప్పుడు. జడ్జి రామకృష్ణ గారు కరప్టర్ కాబట్టి ఆయన రెసిగ్నేషను హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదు అంటున్నాడు. అసలు నువ్వు నా పైన ఉన్న అభియోగాలు ఏంటో చూసావా జడా శ్రావణ్? నేను అంటాను, వీడు అంబేద్కరిస్ట్ కాదండి. వీడు అంబేద్కరిస్ట్ కాదు, వీడు అమ్ముడిపోయేవాడు. ఎంగిలి కూటిక నేను అంటున్నా. ఎలా నువ్వు మాట్లాడతావు? నువ్వు జడ్జి రామకృష్ణ పైన కరప్షన్ ఛార్జెస్ అని ఉన్నాయని నువ్వు మాట్లాడావు. రా ఈరోజు నిరూపించొద్దు, పేపర్ చూపించు. జడ్జి రామకృష్ణ పైన హైకోర్టు వాళ్ళు కరప్షన్ ఛార్జెస్ ఫ్రేమ్ చేశారని ఒక పేపర్ చూపించు. నీ కాలు పట్టుకొని నేను క్షమాపణ చెప్తా, లేదా నా కాలికి బుద్ధి చెప్తా నీ దగ్గర. నడి రోడ్లో వదిలిపెట్టమాన్ని. మీకు జడా శ్రావణ్ గారికి మధ్యలో ఒక బలమైన యుద్ధం అయితే ఓపెన్గానే జరుగుతోంది రామకృష్ణ గారు. కేవలం ఈ ఫోర్జరీ కేసు, ఈ బెయిల్ పేపర్ల పైన సంతకం ఇక్కడే మీ ఇద్దరి మధ్య స్టార్ట్ అయిందా, లేకపోతే ఇంకెక్కడైనా? బికాస్ ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ గారి కన్నా మీరు చాలా సీనియర్, మీ కాంటెంపరీ కూడా కాదు ఆయన. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇంత కత్తులు దూసుకునేటువంటి వైరం? జడా శ్రావణ్ కుమార్ మెంటర్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఇతని అసోసియేట్గా చేస్తున్నారు కూడా. ఎందుకోసం? జడ్జి రామకృష్ణ పైన ఉన్న వ్యతిరేకత, జడ్జి రామకృష్ణకు ఉన్నటువంటి బలం దళితులే కాబట్టి దళితులను చేరదీసి జస్టిస్ సివి నాగార్జున చాలా డ్రామాలు ఆడాడు ఆయన జడ్జిగా ఉండగా. అవన్నీ తెలుసు. అందులో ఇతను ఒక భాగం. ఇతని ద్వారానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన పిల్లేపించాడు. ఎవరు? జస్టిస్ సివి నాగార్జున రెడ్డి. ఓకే, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పెద్దిరెడ్డి బంధువులు కాబట్టి ఆ రోజు తిరుపతిలో జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి నేను వస్తున్న సమయాన్ని, నేను వస్తున్న మార్గాన్ని పోలీసులకు చెప్పించి నన్ను అరెస్ట్ చేయించాడు జడా శ్రావణ్. అంతటితో ఆగాడా? పెద్దిరెడ్డికి అమ్ముడిపోయాడు అన్నది అందరికీ తెలుసు. నా సంతకాలు ప్రొడ్యూస్ చేసి నా తరపున బెయిల్ అప్లికేషన్ వేసినట్టుగా వేసి దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకొని నాకు తెలియకుండానే హైకోర్టులో ప్రొసీడింగ్స్ నడిపాడు. నేను హైకోర్టుని అడిగితే హైకోర్టు కేసు పెట్టమనేది. హైకోర్టు కేసు పెట్టాం. ఆయన పైన ఎఫ్ఐఆర్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉంది. రేపో మాపో దాన్ని అడ్డం పెట్టి జడా శ్రావణ్ అరెస్ట్ చేయాలనుకుంటే కూటమి ప్రభుత్వం అరెస్ట్ కూడా చేస్తుంది. కానీ ఇక్కడ జడా శ్రావణ్ నా పేరు ఎత్తడానికి కూడా అర్హత లేనటువంటి ఒక బచ్చాగాడు. నేను అదే అన్నాను, ఆయన అంబేద్కరిస్ట్ అని చెప్పుకుని అమ్ముడిపోతున్నాడు. నేను అదే అంటున్నాను, అంబేద్కరిస్ట్ కాదు వాడు, అమ్ముడిపోయేవాడు అడ్డదిడ్డంగా. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా. మీలాంటి మీడియా మిత్రులైనా కావచ్చు, వేరే న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఎవరైనా సరే ఏర్పాటు చేయండి ఒక సమావేశాన్ని, ఇద్దరిని కూర్చోబెట్టండి. నా కాన్ఫిడెన్స్ లెవెల్ వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ టెస్ట్ చేయండి. నేను ఇచ్చే డాక్యుమెంట్లు వాడిచ్చే డాక్యుమెంట్లు చెక్ చేయండి. ఎవరు నిజాయితీ పరులో తేలిపోతుంది. నేను కరప్టెడా? హైకోర్టు అనలేదు ఆ మాట. నువ్వెలా అంటావు? అంటే నాగార్జున రెడ్డి నీకు డబ్బులు ఇచ్చో, నిన్ను లేక ప్రలోభ పెట్టో జడ్జి రామకృష్ణ పైన ఫాల్స్ ప్రాపగాండా చేయమని నీకేమైనా వకాలత్ ఇచ్చాడా? నువ్వు ఆ పని చేస్తున్నావా? నీవు దాని పర్యవేక్షణని మర్చిపోయావా? రేపో మాపో నేను పెట్టబోయే లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కో, నిరూపించాలి. వాస్తవం చెప్తున్నా, నా పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. నా పైన అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, చెయ్యలేరు. నేను ఎక్కడ అవినీతి చేయలేదు. రాజీనామా లేఖ మీరు పంపారా? పంపిన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదా? ఏంటి సార్ ఇది? నేను రాజీనామానే ఇవ్వలేదు. ఎందుకు ఇస్తానండి? నేను ఎందుకు పారిపోతాను? 14 సంవత్సరాలు ఎందుకు యుద్ధం చేస్తాను రాజీనామా ఇవ్వడానికా? ఎగ్జాక్ట్లీ. నేను యుద్ధం చేస్తున్నా న్యాయ వ్యవస్థ పైన. అరే బాబు, మీరు ఈ విధంగా చేయకూడదు, ఇది తప్పని సమాజానికి చెప్పాలని
న్యాయమూర్తులతో యుద్ధం చేస్తున్నా, కొలీజియం సిస్టమ్తో యుద్ధం చేస్తున్నా, ప్రధాన న్యాయమూర్తులతో యుద్ధం చేస్తున్నా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో యుద్ధం చేశా. హైకోర్టు న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఎవ్వరూ కూడా జడ్జి రామకృష్ణ అవినీతిపరుడని చెప్పలేదు. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారయ్యా అంటే హైకోర్టు జడ్జి పైన కంప్లైంట్ ఇచ్చాడు. మీకు కావాలంటే డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను, ప్రేక్షకులు చూపించండి. నా సస్పెన్షన్ ఆర్డర్ చూపిస్తా, పబ్లిక్లోనే ఉంది, డొమైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో రాసినది ఏంటి? ఒకే ఒక వర్డ్, హైకోర్టు సిట్టింగ్ జడ్జి పైన అన్వారెంటెడ్ కామెంట్స్ పాస్ చేశాడు. ఒకటి, చీఫ్ జస్టిస్ను కూడా క్వశ్చన్ చేశాడు, జిల్లా జడ్జిని క్వశ్చన్ చేశాడు, కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం అంటారు. క్వశ్చన్ చేయడం అన్నది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నేను ఏ క్వశ్చన్ చేశాను? జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వాళ్ళ తమ్ముడు కేసు తీసేయలేదని నా మీద దాడి చేస్తే నేను కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకూడదని చీఫ్ జస్టిస్ ఎలా చెప్తాడు నాకు? ఎలా చెప్తాడు చీఫ్ జస్టిస్ నాకు? అది క్వశ్చన్ చేశాను. ఓకే సార్. కోర్టు రికార్డులన్నీ ట్యాంపర్ చేసేసి, రికార్డులన్నీ తారుమారు చేసేసిన కోర్టు స్టాఫ్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని జిల్లా జడ్జిని ప్రశ్నించడం నేరం అవుతుందా? అది తప్ప? అది ప్రశ్నించాను. జస్టిస్ సివి నాగార్జున సంపాదించిన అక్రమ ఆస్తుల లిస్టు బయట పెట్టాను. ఎందుకోసం పెట్టాను? ఒక డబుల్ మర్డర్ కేసులో శవాలు దగ్గర పంచనామా చేసినప్పుడు దొరికినటువంటి రికార్డుల్లో ఉన్న ఆస్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి భార్య కూతురు పైన ఉన్న ఆస్తి ఒకటే. ఏ కోణంలో చూస్తారు దీన్ని? అదే సర్వే నెంబరు, అదే బిట్టును జస్టిస్ సివి నాగార్జున రెడ్డి భార్య పేరు మీద ఎలా ఉంది, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి కూతురు పేరు మీద ఎలా ఉంది? ఆ వ్యక్తి అక్కడ ఎందుకు మర్డర్ అయిపోయాడు? రాయచోటి పించా గెస్ట్ హౌస్లో. ఆ డాక్యుమెంట్లు ఎందుకు ఉన్న ఆ శవం దగ్గర, ఆయన సూట్ కేసులో? అది ప్రశ్నించాను. ఇవన్నీ కూడా న్యాయ అన్యాయాల మధ్య యుద్ధం కదా. ఎవరు అన్యాయస్తుడు, ఎవరు న్యాయం కోసం పోరాటం చేశారో హైకోర్టు జడ్జీలకు తెలియదా? తెలుసు. అయినా వాళ్ళ స్వార్థం వాళ్ళది. పోలీస్ స్టేషన్లో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతాయి. ఎంఆర్ఓ ఆఫీసుల్లో అక్రమాలు జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, ఫోర్జరీ జరుగుతుంది. ఇవి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి సార్. భారతదేశ న్యాయ వ్యవస్థలో అసలు సాక్ష్యాలు మిస్ కావు, ఫోర్జరీలు జరగవు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకునేవాడిని నేను ఒకప్పుడు. ఎప్పటి వరకు? అయేషా మీరా కేసులో విజయవాడ కోర్టులో కోర్టు ఉద్యోగులే సాక్ష్యాధారాలని మాయం చేసేంత వరకు. మీరు కూడా ఇదే చెప్తున్నారు, కోర్టులో ఫోర్జరీలు జరుగుతాయి, రికార్డులు తారుమారు అవుతాయి అని చెప్పి. నిజంగా జరుగుతాయా సార్? జరుగుతాయి. ఇక్కడ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అనేవాడు రాయచోటి నా కోర్టుకు వచ్చి రికార్డులు తారుమారు చేయగలడా? చేయలేరు. ఎలా చేయించవచ్చు? కోర్టు స్టాఫ్ ద్వారా చేయించవచ్చు. ఓకే. ఆ కోర్టు స్టాఫ్కి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వాళ్ళకి కావాల్సిన చోటుకి పోస్టింగులు ఎవరు వేపిస్తారు? హైకోర్టు జడ్జి గారు వేపిస్తారు. ఆయన కావాల్సింది వాళ్ళు చేస్తారు, వాళ్ళకి కావాల్సింది ఆయన చేస్తారు. ఇట్స్ ఎ క్విడ్ ప్రోకో. అన్ని చోట్ల ఉంటుంది. ఐఏఎస్ మీరా కేసులో జరిగినా, లేకపోతే జడ్జి రామకృష్ణ కేసులో జరిగినా, సత్యంబాబు కేసులో జరిగినా, లేకపోతే కోడికత్తి సీను కేసులో జరిగినా, బరి తెగించి నెల్లూరు జిల్లా కోర్టులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైలే మాయం చేసేసిన, ఇవన్నీ కూడా 2 రోజులు 3 రోజులు ముచ్చటే. మళ్ళీ అవేవి కూడా బయటకు రావు. దాని విషయాలు ఎక్కడా ప్రస్తావనకు రావు. అందరూ మహానుభావులే. కాబట్టి న్యాయస్థానాల్లో రక్షణ ఉంటుంది, న్యాయస్థానాల్లో నా డాక్యుమెంట్ భద్రంగా ఉంటుంది అని అనుకోకండి. నీ కాగితాలు కూడా మాయమైపోతాయి. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్స్ ఉన్నాయి కదండి సార్. ఆన్లైన్కి వచ్చినా కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందా? అదే ప్రమాదం ఉందా? ఆన్లైన్లో ఒరిజినల్ పెడతారా? పెట్టరు, కాపీనే కదా. అంతే. దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎవిడెన్స్ యాక్ట్ ఒరిజినల్ కాపీ కావాలి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్
ఒరిజినల్ కాపీ లేకపోతే నథింగ్. ఆన్లైన్ కాపీస్ని సాక్ష్యంగా పరిగణించారు. సాధు గారు అర్థం చేసుకోవాలి, సార్ శిష్టాన్ని అర్థం చేసుకోవాలి. నాకు కంప్యూటర్ అర్థం కాదనుకో, నేను కంప్యూటర్తో ఏం చేయలేను. అలాగే న్యాయస్థానంతో ఆటలాడుకోవాలి అనుకున్న వాళ్ళు, ఆటలాడుతున్నవారు పూర్తి నాలెడ్జ్తో ఆడతారు. ఓకే. ఎక్కడ ఏ పాయింట్ నొక్కాలో ఆ పాయింట్ నొక్కుతారు. కనిపించని అవినీతి. ఒక మాట చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే ప్రజావేదికను కూల్చేశాడు. కరకట్టపై ఉన్న ప్రజావేదికని కూల్చేశాడు. అది ప్రత్యక్ష విధ్వంసం. రాష్ట్ర ఖజానాకు 10 కోట్ల రూపాయల నష్టం. ఓకే. దాన్ని ఇంకో రకంగా వాడుకోవచ్చు, లేదా బోల్ట్లు నట్లు ఇప్పేసి స్క్రాప్ చేసి అమ్మినా ₹1 కోటి వచ్చేది. కానీ ఆయన ఇగోతో ధ్వంసం చేశాడు. ప్రత్యక్ష ధ్వంసం. పరోక్షంగా ఎన్ని చేశాడు? ఎన్ని విధ్వంసాలు జరిగాయి పరోక్షంగా? ఇట్స్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్. కళ్ళకు కనపడేది ఒక ఎత్తు, కంటికి కనిపించనిది 100 రెట్లు. న్యాయ వ్యవస్థలో కూడా అలాగే ఉంటుంది. తెలిసి ఉండాలి. ఎక్కడ ఏ రికార్డు నొక్కేస్తే మనం బయటపడిపోతాం. ఓకే. ఎవరి ద్వారా నొక్కేయచ్చో తెలిసి ఉండాలి. అందులో న్యాయమూర్తులే ఉన్నారని అనడానికి లేదు, న్యాయస్థానంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారనుకోవాల్సిన అవసరం లేదు, లేదా రాత్రిపూట దొంగతనాలు చేసే దొంగలు ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. చేయించగలిగిన సామర్థ్యం నీకు ఉండాలి. ఒక మంత్రివో, ఒక ముఖ్యమంత్రివో, ఒక జిల్లా కలెక్టర్వో, జిల్లా జడ్జివో, ఒక జిల్లా ఎస్పీవో, ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐవో అయితే నీకు అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళ ద్వారా పైన కూర్చున్నటువంటి మేధావులు ఇటువంటి పనులు చేయిస్తారు. అందుకని ఆయనకే సంబంధం, దానితో ఆయనకే సంబంధం అంటారు అందరూ. సంబంధాన్ని ఎతకాలి. ఓకే. చట్టంలో లేదా? ఢిల్లీలో కూర్చొని ఇక్కడ మర్డర్ చేయించిన వాడిని ఢిల్లీకి వెళ్ళి అరెస్ట్ చేయట్లేదా? ఆయనకేం సంబంధం అని అంటున్నామా మనము? చంపిన వాడికి ఆయన డబ్బు సాయం చేసి ఉండొచ్చు, మాట్లాడి ఉండవచ్చు, ఒక అకామిడేషన్ ఇచ్చి ఉండొచ్చు, లేదా హత్య జరిగిన తర్వాత షెల్టర్ ఇచ్చి ఉండవచ్చు. దొంగతనం చేసిన వాడే దొంగ కాదండి, ఆ దొంగను కాపాడేవాడు కూడా నేరస్తుడే కదా. ఎగ్జాక్ట్లీ. అటువంటి చట్టం ఉన్న ఈ దేశంలో మరి ఎవరి రోల్ ఏంటో నిర్ధారణ చేయాల్సినటువంటి విచారణ అధికారులు సక్రమంగా చేశారనుకోండి, ఎవడైనా కోర్టు ముందర ముద్దాయిగానే ఉంటాడు. నాకేంటి సంబంధం అంటే? ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్, ఐల్ కన్క్లూడ్ విత్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. యాజ్ అ జడ్జిగా మీ సర్వీస్లో కొంతమందిని జైలుకి పంపించుంటారు, కొంతమందికి రిలీఫ్ ఇచ్చి ఉంటారు, అంటే ఆ కేసెస్ని బట్టి. కానీ మీరే జైలుకి వెళ్తారని చెప్పి ఎవరూ ఊహించరు, మీరు కూడా అనుకొని ఉండరు. మీరు జైల్లో ఉన్నప్పుడు మీ మీద హత్యా ప్రయత్నం జరగడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మీ బాబు వంశీకృష్ణ మీడియా ముందుకు వచ్చారు. సార్, ఓవరాల్గా జైలు జీవితం ఏం నేర్పింది సార్? జైలు జీవితం నేర్పిందంటారా? నేను చాలామందికి నేర్పించాను జైల్లో. అవునా? నాకేం నేర్పలేదు. ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేరస్తులు కాదు, తప్పు చేసిన వాళ్ళు కాదు. జైలు గోడలు మన నడిపినటువంటి వాళ్ళల్లో చాలా నిజాయితీపరులు ఉన్నారు. ఓకే. కేవలం బలమైన శత్రువుతో పోరాటం చేస్తున్న వాళ్ళే జైల్లో ఉన్నారు, తప్పు చేసి కాదు. తప్పుడు వ్యక్తులను ఎదిరించిన వాళ్ళే జైల్లో ఉన్నారు, బలం లేక కాదు. కానీ శ్రీకృష్ణుడు అంతటి వాడు జైల్లో పుట్టాడు, జైల్లోనే బతికాడంట. నేను ఎక్కడో దూరంగా. ఓకే. మనం ఎంతండి? ఈరోజు నన్ను ఎందుకు జైల్లో పెట్టారు? నేను తప్పు చేశానని కాదు, వాళ్లకు తిరగబడ్డానని, వాళ్ళపైన పోరాటం చేశానని.
వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి నన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన వాడు ఈరోజు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో, జగన్మోహన్ రెడ్డో, వాడు సివి నాగార్జున రెడ్డో, వాళ్ళ ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే ఆ కేసును నిరూపించాలి కదా ముందరికి వచ్చి. ఎందుకు 4 సంవత్సరాలైనా ఎందుకు అడుగు ముందుకేయకుండా ఉన్నారు? ఎందుకు ఉన్నారు? రావాలి కదా ఇప్పుడు ముందుకి, విచారణ చేయించాలి కదా నా పైన, ఆ నేరం నా పైన నిరూపించాలి కదా. నేనేమి నా కేసును కొట్టేయమని నేను జడ్జిలకు డబ్బులు ఇచ్చి హైకోర్టు చుట్టూ తిరగట్లేదు మీలాగా. కేసు క్వాష్ చేయమని నేను అడగట్లేదే, విచారణ చేయండిరా అని అడుగుతున్నా. నేను తప్పు చేసింటే నేను ఇంకా మళ్ళీ 7 ఏళ్ళ 10 ఏళ్ళ జైలు శిక్ష నేను సిద్ధంగా ఉండా. లేదా తప్పు లేదా, నా తప్పు లేదని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండా. మరి విచారణ చేసేవాళ్ళు కావాలి కదా, వాళ్ళు లేరే ఇప్పుడు. ఓకే, తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక కక్ష సాధింపులు, తాత్కాలికమైనటువంటి రాజకీయాలు, మొత్తం తాత్కాలికమే. అది కాదు సొసైటీకి కావాల్సింది. నిజంగా తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోకూడదు, అమాయకుడు ఎవడు కూడా శిక్షింపబడకూడదు. అదే మన న్యాయ సూత్రం. అది ఎప్పుడో వదిలేశారు. జైల్లో నిజంగా మీ హత్యకు పథకరచన జరిగిందా? స్కెచ్ గీసారా, లేకపోతే పబ్లిసిటీ కోసమే మీ ఒక స్టంట్ చేశారా మీరు? 100కు 100% స్కెచ్ చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు జైలు అధికారులతో కుమ్మక్కై ఈ పని చేశారు. నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను నా జాగ్రత్తతో నేను ఆ రోజు ఎస్కేప్ అయ్యా. ఓకే, మరుసటి రోజు ప్రత్యక్షంగా కత్తి బయటపడింది. జైల్లోకి ఎవరైనా కత్తిని తీసుకొస్తారా ముద్దాయిలు? మొలతాడునే ఎలా చేయరు కదండి సార్. మరి ఎలా వచ్చింది కత్తి అక్కడికి? ఎవరు దానికి మూల కారణం? జైలు అధికారులు కదా. మరి హైకోర్టు వరకు వెళ్ళింది విషయము. తర్వాత హైకోర్టు ఏం చేసిందో ఇంతవరకు లేదు, పెండింగ్లో పెట్టింది. మొద్దుసీను హత్యకి డంబెల్ ఏ విధంగా అయితే వచ్చిందో మీ హత్యకు స్కెచ్ కూడా కత్తి ఆ విధంగానే వచ్చింది అనుకోవచ్చా? కత్తులు డంబెల్ లెన్స్ అంటే రివాల్వర్సే వస్తాయి. చెయ్యాలనుకుంటే సినిమాలు చూపించేది ఏది కథ కాదండి, అవి వాస్తవాలన్నీ. వాళ్ళు అనుకుంటే, అధికారంలో ఉన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ నా విషయంలో అది భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి నేను ఎస్కేప్ కాగలిగాను. తెలుసు కాబట్టి నేను వ్యామారలేదు. నేను ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ప్రతి విషయంలోనూ. అందరూ అలాగే ఆ విధంగానే ఉండాలి. ఎందుకు మనకు ఈ రచ్చ, ఏదో బతికేద్దాం చచ్చిపోదాం అనుకుంటే కుదరదు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయి సమాజం నాశనం అయిపోతుంది. అందరూ కూడా అన్యాయాన్ని ప్రశ్నించాలి, దుర్మార్గుల్ని ఎదిరించాలి, న్యాయాన్ని కాపాడాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి. అది 10 సంవత్సరాల 15 సంవత్సరాలు, నేను ఇంకా 15 సంవత్సరాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నా. భగవంతుడు నాకు ఆయుష్ ఇస్తే, ఆ టైం ఇస్తే నేను ఎక్కడ రాజీ పడను. ఎప్పటికైనా పోరాటం చేస్తూనే ఉంటా. అది ఎప్పటికో ఒకసారి తేలాల్సిందే. నిజానిజాలు నిగ్గు తేలాల్సిందే. అది టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్. మీరే చెప్పారు రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాలతో ఉంటాను అని చెప్పి. రాబోయేటువంటి రోజుల్లో దళిత్ పునాదిగా రాజకీయ పార్టీ ఏర్పాటు ఏదన్నా ఉంటుందా, లేకపోతే ఇప్పటికే ఉన్నటువంటి ఏదైనా రాజకీయ పార్టీలో కీ రోల్ ప్లే చేస్తారా? వాట్స్ యువర్ టార్గెట్ అండ్ వాట్స్ యువర్ మెసేజ్ టు ద పీపుల్? నా మెసేజ్ ఒకటేనండి, మెసేజ్ కాదు ఇది, మెసేజ్ కాదు. ఓకే, నా కోరిక. నేను నారా లోకేష్ వెంట నడుస్తాను అంతే. వాళ్ళు నడిపించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఉంటారు అనుకుంటున్నా, వాళ్ళు ఉంటారు అనుకుంటున్నా. ఇన్ కేస్ తేడా కొట్టిందే అనుకుందాం, ఏంటి మీ అంబిషన్ ఏంటి అప్పుడు? మీ మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? తేడా కొట్టింది, నువ్వు మా పార్టీకి అవసరం లేదు అని వాళ్ళు అన్న రోజున లాయర్గా పనిచేస్తా, న్యాయస్థానాల్లో పేదల తరపున వాదిస్తా. బ్యాక్ టు పెవిలియన్. ఐఎమ్ ఎన్ లాయర్ బిఫోర్ జడ్జ్, ఐఎమ్ ఎ లాయర్. అవును సార్.
నా నల్లకోట్ నాకు ఎలాగ ఉంటుంది, నేను కేసులు చేస్తా. 100% పేదలకు న్యాయం చేయడానికి పోరాటాలు చేస్తా. ఏదో రూపంలో పేదవాడి పక్షాన నిలబడ్డానికి, పేదవాడికి న్యాయం చేయడం కోసం నేను జీవితమంతా కట్టుబడి ఉంటాను. ఈ రాజకీయాలు కుళ్ళుతో ఉన్నప్పుడు, కుతంత్రాలతో నిండిపోయి ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి, లేకపోతే ఒక రాజకీయాల్లో ఒక కీ రోల్ ప్లే చేయాలన్నటువంటి ఆలోచన ఏముండలేదా? రాజకీయ పార్టీలు పెట్టడం ఎందుకు, ఇంకో పార్టీకి అమ్ముడుపోవడం ఎందుకు, మన బీఫారాలు వాళ్ళకి ఇచ్చి ఆ కక్కుర్తి డబ్బులు తినడం ఎందుకు, ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడడం ఎందుకు? ఇది సాధ్యమయ్యే పని కాదు. రాజకీయ పార్టీ పెట్టాలన్నా, రాజకీయ పార్టీ నడిపించాలన్నా మెగాస్టార్ చిరంజీవి వల్లే కాల. అన్ని డబ్బులు ఉండి అంత ఫేమ్ ఉండి మాలాంటి సామాన్యులు పెట్టే వీధి పోరాటాల కోసం, వీధి పార్టీల కోసం ఎందుకండి? ఏం సాధిస్తాం మేము రాజకీయ పార్టీలు పెట్టి? ఏదైనా ఉపయోగం ఉందా మీరు చెప్పండి. ఇంత మీ జర్నలిస్ట్గా మీరు ఇన్ని ఏళ్ళు పని చేస్తున్నారు, ఇంత సీనియర్ జర్నలిస్ట్ మీరు చెప్పండి. ఒక దళితుడు రాజకీయ పార్టీని పెట్టి సాధించిన సందర్భాల్లో ఒక కాన్సీరాముకు తప్ప ఈ దేశంలో ఎక్కడైనా నిలబడ్డాయా? కాన్సీరాము కూడా కొల్యూడెడ్. ఎవరితో? బీజేపీతో. సిద్ధాంతపరంగా బీజేపీని ఎదిరించేటువంటి దళితులు ఆ సిద్ధాంతాన్ని తిలోదకాలిచ్చి అధికారం కోసం కాన్సీరాము కూడా బీజేపీతో చేతులు కలిపాడు. మాయావతి గారి పరిస్థితి మనం చూసాం. దేశంలో ఏ పార్టీ గురించి, ఒక దళిత పార్టీ స్వతంత్రంగా మనుగడ సాగించిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు సార్, ఇక ముందు కూడా ఉండవు. చరిత్ర తెలుసుకున్న మనము చరిత్ర నుంచి నేర్చుకోవాలి. నేను ఒకటే అంటానండి, అయితే జగన్మోహన్ రెడ్డి, కాకపోతే నారా లోకేష్, అంతే తప్ప ఈ కుక్కమూతి పిందెలు అవసరం లేదు. విరగగాసిన పండ్లు తిందాం, కుక్కమూతి పిందెలకు ఆశపడం. చెడ్డ పేరు అన్నారా అని, మంచి పేరు అన్నారా అని. ఓకే, నేను నారా లోకేష్ నమ్ముకున్నా. ఆయన కాదన్నప్పుడు ఇంకెవరు వద్దు నాకు. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, ఏది జరిగినా కూడా మీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు మొత్తాన్ని తొలగించుకొని కడిగిన ముత్యంలా అతి త్వరలో బయటికి వస్తానని మీరు అంటున్నారు రామకృష్ణ గారు. మీ కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిది మీడియా ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది. అండ్ బై ద సేమ్ వే దళిత బహుజనులు మొత్తం అంతా ఎదురు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎలా బెంచ్ మార్క్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ కూడా అదే కాన్ఫిడెన్స్, అంతకు మించినటువంటి విధంగానే గర్జిస్తున్నారు. నాకు కూడా స్పెషల్ అటెన్షన్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒక పాఠంగా ఉంటారా, గుణపాఠంగా నిలబడతారా అని చెప్పి. పాఠంగానే ఉంటా. గుణపాఠం అన్నది నా లైఫ్లో ఉండదు. కొడితే దెబ్బ ఏనుగు కుంభస్థలాన్నే కొడతా. ఇంకా చిల్లర పనులు మాత్రం చేయను. వాస్తవం చెప్తున్నా. నేను అందుకే అన్నా, ఉంటే నారా లోకేష్తో ఉంటా, లేదా జగన్మోహన్ రెడ్డితో ఉంటా. జగన్మోహన్ రెడ్డితో ఉండే అవకాశాలు నా జీవితంలో లేవు. ఓకే, కాబట్టి నా ఏకైక మార్గదర్శం, ఏకైక వ్యక్తి నారా లోకేష్. ఒకవేళ నారా లోకేష్ గారు కాదంటే, మీ మధ్య అభిప్రాయ భేదాలు, పొరపచ్చాలు తొలగిపోయి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని గనక ఇన్వైట్ చేస్తే, విల్ యూ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్? నెవర్, నెవర్. నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అని కానీ, మరో రెడ్డి అని కానీ జరగదు. సార్, ఐ విల్ వెయిట్ ఫర్ ద డే. మీరు చెప్పినటువంటి ఆ జడ్జిమెంట్ డే కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. మళ్ళీ అప్పుడు కూర్చుందాం. మధ్యలో అవసరమైనప్పుడు మీకోసం హాట్ సీట్ సిద్ధంగా ఉంటుంది, హాట్ సెషన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. ఒకటి చెప్తున్నా సార్, విజయం సాధించే మళ్ళీ కూర్చుంటా. 100కు 100% జడ్జి రామకృష్ణ నిజాయితీ పరుడని న్యాయస్థానాల దగ్గర చెప్పిస్తా. ఇది నా కాన్ఫిడెంట్. అది హైకోర్టా, సుప్రీంకోర్టా, ఏదైనా కానీ న్యాయస్థానాల ద్వారానే జడ్జి రామకృష్ణ ఎటువంటి తప్పు చెయ్యలేదు
అని నేను సమాజానికి చెప్పించే వరకు నేను నిద్రపోను. Sir, let your dream come true. Thank you so much for this interview, sir. థ్యాంక్ యూ much more. థ్యాంక్ యూ.